హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఆహ్, చాలా గ్యాప్ వచ్చింది. అండ్ ఈసారి 2025 గురించి లెక్చర్స్ స్టార్ట్ చేయాలని నాకు ఉంది. బట్ కరెక్ట్ టైం రావాలి, అన్నీ చూడాలి కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాను. అండ్ మాక్సిమం ఇక మీదట అట్‌లీస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్‌కి అట్‌లీస్ట్ ఒక వీడియో వచ్చేలా చూస్తాను. మాక్సిమం నా వంతు నేను ట్రై చేస్తాను. ఇంకా దైవేచ్ఛ. నా వరకైతే నేను ట్రై చేస్తాను. అట్‌లీస్ట్ 1 వీక్ ఒక వీడియో వచ్చేలా అయితే ట్రై చేస్తాను. మాక్సిమం అంటే లాంగ్ వీడియో వచ్చేలా ట్రై చేస్తాను. 1 అవర్, 1 ½ అవర్ అలా కవర్ అయ్యే మాక్సిమం కంటెంట్ కవర్ అయ్యేలాంటి వీడియో ట్రై చేస్తాను. అండ్ మీకు కంటెంట్ కనుక హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కో కూడా చెప్పండి. అండ్ ప్రతి వీడియోలో నాకు వ్యూస్ కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. సో, ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. సో, ఇంతకు మించి నేను ఇంకేం మాట్లాడను. సో, ఇక నుంచి ఈసెట్ 2025కి సంబంధించిన వీడియోస్ అయితే మాక్సిమం ఐ హోప్ రెగ్యులర్‌గానే చేయడానికి ట్రై చేస్తాను. అది మీ మీదే బేస్ అయ్యింది. మీరు మోటివేట్ చేసే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో, ముందుకెళ్దాం ఇంకా. హా! సో, డిఫరెన్షియేషన్ ఎందుకు డిఫరెన్షియేషన్ ఫస్ట్ తీసుకున్నాను అంటే, ఆబ్వియస్‌లీ డిఫరెన్షియేషన్‌తో పాటు బేసిక్ డిఫరెన్షియేషన్‌తో పాటు మనకు లిమిట్స్ అనే ఒక టాపిక్ కూడా ఎళ్ళిపోతది. లిమిట్స్ ఆబ్వియస్‌లీ ఒక 1 ఆర్ 2 మార్క్స్ వరకు మనకు ఎళ్ళిపోతది కాబట్టి, బేసిక్ డిఫరెన్షియేషన్‌తో ఫార్ములే అలవాటవుతే అక్కడ ఒక 2 మార్క్స్, అక్కడ ఒక 3, 4 మార్క్స్ కవర్ అయిపోతదనమాట. మోడల్స్ ఉన్నాయి. సో, అట్‌లీస్ట్ ఫస్ట్ మనం రైట్ ఫ్రమ్ ఫార్ములా స్టార్ట్ చేయాలి కాబట్టి, మనము ఫార్ములా బేస్డ్‌గానే ఎళ్తాం. ఓకే. సో, అవి బేసిక్ ఫార్ములా అన్నీ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ చేసినాను. మీకు ఈజీ అవ్వడానికి. సో, చూద్దాం ఎలా అని. ఫస్ట్ వచ్చేసి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్. సో, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద ఫార్ములా ఇక్కడే వీటిల్లోనే ఉంటది. అండ్ మనకు ఇక్కడ ఈ ఒక్క ఫార్ములా చాలా కీ రోల్ ప్లే చేస్తదనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఈ పర్టిక్యులర్ ఫార్ములాతో స్టార్ట్ చేస్తాను. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత అవుతది? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో, ఈ పర్టిక్యులర్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. n ఇంటూ ఎక్స్ పవర్ n అంటాం కదా! ఆ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో, ఇప్పుడు ఈ ఫార్ములాతో ఎందుకు స్టార్ట్ చేసినా అంటే, పై దానికి ఒక చిన్న డెరివేషన్‌లా చూపిద్దామని చెప్పేసి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ k అనేది ఒక కాన్స్టెంట్ ఏదైనా అయ్యుండొచ్చండి. ఫర్ సపోజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ నేనేమనుకుంటున్నా అంటే, ఎక్స్ పవర్ 0 అనుకుందాం. ఫర్ టైమ్ బీయింగ్ ఎక్స్ పవర్ 0 అనుకుందాం. ఎక్స్ పవర్ 0 ఎంత? 1. సో, ఎంతొస్తుంది జనరల్‌గా? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో, ఎంతొస్తుంది చెప్పండి? 0 ఇంటూ ఎనీథింగ్. ఇంకా ఆడ ఏమన్నా ఉండి మనకు సంబంధం లేదు. 0. సో, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత? 0. అంతేనా? డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత? 0. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x. సో, 1/xని మనం ఎలా రాసుకోవచ్చండి? డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/xని మనం ఎలా రాసుకోవచ్చండి? ఎక్స్ పవర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు. సేమ్ ఫార్ములా. -1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో, -1 సో, ఎంత వస్తుంది? -1 ఇంటూ ఎక్స్ పవర్ -2. లేదా ఎలా రాసుకోవచ్చు? -1/x² అని చెప్పి రాసుకోవచ్చు. -1/x² అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్. సో, డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ని ఎలా రాసుకోవచ్చు జనరల్‌గా? ఎక్స్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. సో, ఎక్స్ పవర్ 1/2 రాయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 1/2. సో, ఎంత వస్తుంది? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో, 1/2 ఎక్స్ పవర్ -1/2. సో, దీన్ని కిందికి లాగేసుకుందామా? 1/2 ఎక్స్ పవర్ 1/2 అవుతుంది కింద. సో, ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్. సో, డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత? 1/2 రూట్ ఎక్స్. అయిపోయింది. డన్. ఒక చిన్న ఫండమెంటల్ ఫార్ములా. దీంతో మనం 3 ఫార్ములాలు డెరైవ్ చేయగలిగాం ఇప్పుడు. అంతే. ఇంకా కష్టపడాల్సిన పని లేదు. సో, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినారు చూడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ 4 ఎక్స్ పవర్ 3/2 అంటున్నారు. సో, ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ 4 అనేది ఒక కాన్స్టెంట్. సో, దాన్ని ఫస్ట్ బయటికి లాగేయండి. దానికి ఒక ఫార్ములా ఉంది. యూబీ అనే ఒక ఫార్ములా వస్తుంది. కానీ నేను చిన్నగా చెప్పేస్తున్నాను ముందే. సో, ఆ 4 కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటికి లాగేసి, ఇప్పుడు మిగిలింది మనం దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాము? ఎక్స్‌తో డిఫరెన్షియేట్ చేస్తాం. సో, ఎక్స్ టర్మ్స్‌ని పట్టుకోండి. సో, 4 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 3/2. సో, ఎంత వస్తుంది చెప్పండి? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1.
అంతేనా? సో 4 × 3/2 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 12/2 6 వస్తుంది. 6 x⁻³ - 1 1/2. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 6 x⁻1/2 అంటే ఎంత? √x 6 √x వస్తుంది అంతే. ఓకే, సో ఇది చేసే ప్రొసీజర్ అనమాట. సో ఈ పర్టికులర్ ఫార్ములా నుంచి మనం ఇంకో 3 ఫార్ములా అయితే డిరైవ్ చేయడం అయితే జరిగింది. సో ప్లీజ్ ఆ బేసిక్స్ కొంచెం ఓపిక పట్టండి. బేసిక్స్ మనం స్ట్రాంగ్ ఉంటేనే ఈజీగా ఈ పర్టికులర్ క్యాలిక్యులస్ అనేది గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట. మనకు చాలా చాలా మేజర్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇది. సో కొంచెం పేషెన్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి మీకు తెలుసు, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మన సిలబస్లో కూడా ట్రిగ్నామెట్రీ చాలా పెద్ద వెయిటేజ్ ఉన్న టాపిక్. సో దాని గురించి నేను టచ్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా వెళ్తాను. ప్రస్తుతానికి ఫర్ టైం బీయింగ్ మనకు 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. బేసిక్ వచ్చేసి 3 ఉంటాయి: సైన్, కొసైన్, టాంజెంట్. సో సైన్, కాస్, టాన్. సో వీటికి ఇన్వర్స్ వచ్చేసి కోసికెంట్, కాట్ అండ్ సీకెంట్. సో గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ మీకు తెలుసనే అనుకుంటున్నాను. అండ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ వచ్చేసి అంటే ఒక రెండు ఫంక్షన్స్ని ఐడెంటిటీగా ఫామ్ చేస్తాం. అది ఎలా అని చెప్పేసి ఇన్ కేస్ కనుక ట్రిగ్నామెట్రీలో నాకు టైం దొరికితే నేను డిరైవ్ కూడా చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఇది అని చెప్పేసి. ఫర్ టైం బీయింగ్ మనం క్యాలిక్యులస్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇలానే చూడండి, జస్ట్ ఊరికే అంతే. sin² x + cos² x = 1, sec² - tan² = 1, cosec² - cot² = 1. సో జస్ట్ అలా చూడండి అంతే, చూసి వదిలేయండి. అక్కడ మనం మాట్లాడుతున్నాం దాని గురించి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x. సో sin xని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది అంటే cos x వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x వస్తుంది. నెక్స్ట్ కాస్ని డిఫరెన్షియేట్ చేస్తే -sin వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan sec² x వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan తర్వాత నెక్స్ట్ ఇన్వర్స్ ఉంది కదా, కాట్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? కాట్ని డిఫరెన్షియేట్ చేస్తే ట్యాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాము, sec² వస్తుంది. సో ఇప్పుడు 1 సెకండ్, సారీ కాదు. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ x ఎంత వస్తుంది చెప్పండి? సో కాట్ ఎంత వస్తుంది? -cosec² x. అంతే, సింపుల్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ట్యాన్ వచ్చేసి sec² అవుతే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ ఎంత? -cosec² అవుతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్. సో ఇప్పుడు సీకెంట్ ఏమవుతుంది అంటే sec x × tan x అవుతుంది. అండ్ కొసీకెంట్ ఏమవుతుంది అంటే -cosec x × cot x అవుతుంది. అంతే. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, ఒక 3 అవుట్పుట్లు వచ్చేసి పాజిటివ్ అవుట్పుట్స్ ఉన్నాయి, ఒక 3 మాత్రం నెగిటివ్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం దయచేసి మర్చిపోవద్దు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x వచ్చేసి అంటే వీటికి డెరివేషన్ ఎక్సెట్రా అంటే మనకి ఇప్పుడు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాకంటే జస్ట్ మీకు గుర్తుండాలి అని చెప్పేసి చెప్పాను. ఇవి మాత్రం మీరు కొంచెం ఎలాగోలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బేసిక్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x వచ్చేసి cos x, cos వచ్చేసి -sin, tan వచ్చేసి sec², sec వచ్చేసి sec × tan. నెక్స్ట్ cot వచ్చేసి -cosec², cosec వచ్చేసి -cosec x × cot x. అంతే, డన్. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 ఫంక్షన్స్ తీసుకుందాం. ఒక 2 ఫంక్షన్స్, u అనే ఒక ఫంక్షన్, v అనే ఒక ఫంక్షన్. సో u అనేది అండ్ v అనేది సమ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. అంటే సపోజ్ x² + 3x + 2 ఇది ఒక ఫంక్షన్ అనుకుందాం. నెక్స్ట్ 3x³ - 4x, ఇలా ఏదో ఒక ఫంక్షన్ ఒక 2 డిఫరెంట్ uv అనేవి 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో ఇలా ఉంటాయన్నమాట. సపోజ్ ఇలా ఉన్నాయనుకో, ఇలా ఉన్నప్పుడు 2 ప్రోడక్ట్లోకి వచ్చినాయి అంటే uv ప్రోడక్ట్ వచ్చింది అంటే మనం ఎలా చేస్తాం జనరల్గా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుండి, dy/dx ఆర్ దీన్ని డాష్తో కూడా ఇండికేట్ చేస్తారు అనమాట. డిఫరెన్షియేషన్ని డాష్తో కూడా ఇండికేట్ చేస్తారు అనమాట. ఒకవేళ డబల్ డిఫరెన్షియేషన్ అయితే డబల్ డాష్ అవుతుంది అనమాట. అంటే d²/dx² వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. d² కానీ d² ఏదో ఒకటి వస్తుంది. జస్ట్ నేను బేసిక్గా చెప్తున్నాను, d²/dx² చేసినామంటే పవర్ డబల్ డాష్ వచ్చింది అంటే దాని మీనింగ్ వచ్చేసి డబల్ డిఫరెన్షియేషన్ చేయాలి అన్నమాట. సో ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ uv.
సో యూవి డిఫరెన్షియేట్ చేయడం అంటే పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ ఫంక్షన్ని బయటికి లాగేసి సెకండ్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయండి ఫస్ట్. ప్లస్ నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ని బయటికి లాగేసి ఫస్ట్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయండి. అంతే, డన్. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. లేదా దీన్ని జనరల్గా యూవి డాష్ ప్లస్ వియూ డాష్ అయిపోయింది. అంతేనా? dy/dx అంటే డాష్ అని రాసేసుకున్నాం, సరిపోయిందా? అది ఎవరికి ఉండాలి? వీకి ఉండాలి. సో ఇక్కడ కూడా యూకి dy/dx ఉంది కాబట్టి డాష్ చేసినాం, అయిపోయింది, డన్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u/v. u/vని డిఫరెన్షియేట్ చేస్తే uv మల్టిప్లికేషన్లో ఉన్నాయి, u/v అనేవి డివిజన్లో ఉన్నాయి. సో ఇప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది అంటే డైరెక్ట్గా నేను డాష్లలో రాసేస్తాను, మళ్ళీ ఎందుకంటే లెంతీ అవుతుందేమో. సో v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ డివైడెడ్ బై v స్క్వేర్. సో డివైడెడ్ బై v స్క్వేర్ అవుతుంది. అండ్ ఇందాక ఒక క్వశ్చన్ మనం ఇందాక చూసినాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ 4x⁴² అని చెప్పేసి చెప్పినాను. సో ఇందాక నేను చెప్పినాను కదా, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇది ఎలా ఉంది? uv, ఇది 4 అండి, మళ్ళీ మీరు u అంటున్నారు, uv. సో ఫస్ట్ ఏం చేయాలి? 4 ఇంటూ dy/dx ఆఫ్ x⁴² ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి? vని బయటికి లాగేయాలి. v ఎవరు? x⁴². వాడి బయటికి లాగేసి dy/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 4. సో ఇది క్లియర్గా మనకి ఏం కనిపిస్తుందండి? 0. ఎందుకు? డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. సో ఇప్పుడు మిగిలింది దీన్ని డిఫరెన్షియేట్ చేయడమే. ఇందాక నేను చేసింది కూడా అదే, మీరు బాగా గమనించినారంటే 4 ఇంటూ dy/dx ఆఫ్ 3/2 అదే చేశాను. సో ఇలా అంటే కొంచెం టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి మనకి సెకండ్ ఫంక్షన్ ఎలా 0 అవుతుంది అని కొంచెం ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది. ఒకవేళ మీరు ఫండమెంటల్ నుంచి నేర్చుకుంటుంటే కొంచెం మీరు అంటే ఈడేదో ఏ చేస్తున్నాడు అని చెప్పేసి మీరేం ఫిక్స్ అవ్వద్దు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ సెషన్స్ అన్నీ అయిపోయే లోపల మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు. షూర్, ఓకేనా? నెక్స్ట్ లాగరిథమిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో దీంట్లో జనరల్ బేసిక్ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x బేస్ ఈ ఉంటే అంతే, డన్. 1/x dy/dx ఆఫ్ log x అయితే 1/x. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x బేస్ ఏ ఉంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x బేస్ ఏ ఉంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x బేస్ ఏని ఎలా రాసుకుంటాం అంటే యాజ్ పర్ లాగరిథమ్ log x డివైడెడ్ బై log a అని చెప్పి రాసుకుంటాం. u/v ఫార్ములా కనిపిస్తుందా? క్లియర్గా చూడండి, uv. సో v ఇంటూ u డాష్ ఎంత? డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఎంత? 1/x మైనస్ u ఇంటూ v డాష్ డిఫరెన్షియేషన్ ఆఫ్ log a. log a అంటే ఏ ఏదైనా ఉండొచ్చు, log 1, log 2, log 3 ఏదైనా ఉండొచ్చు. సో log 3 వాల్యూ డిఫైన్ అవుతుంది కదా, సపోజ్ log 3 సమ్ x ఏదో ఒక వాల్యూ అయితే డిఫైన్ అవుతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది, డివైడెడ్ బై v స్క్వేర్ log a హోల్ స్క్వేర్. అంతేనా? సో ఇటు పక్క మొత్తం 0 అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు బాగా గమనించినారంటే log a ఇంటూ 1/x డివైడెడ్ బై log a హోల్ స్క్వేర్. సో log a పోయి ఇంకొక log a మాత్రం మిగులుతుంది. సో ఎంత వస్తుంది? ఇది కిందికి లాగేయండి xని, 1/x log a అయిపోయింది, 1/x log a. అంతేనా? ఎందుకు ఇట్లా ఫోన్ వస్తుంది? రైట్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x. డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x. సో e⁻x డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుందంటే e⁻x వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వస్తుంది. అలా కాకుండా ఒకవేళ dy/dx ఆఫ్ e⁻−x ఉందనుకోండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది మీరు బాగా గమనించినారంటే దీన్ని ఇలా రాసుకుందాం, జనరలైజ్డ్గా రాసేసుకుందాం. సపోజ్ ax + b అని రాసుకుందాం.
ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి, అంతే. ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి, ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఏ ప్లేస్లో ఏముంది, -1 ఉంది. సో -1 ఇంటూ ఈ పవర్ -x. సో మైనస్ ఈ పవర్ -x, అంతే అంతే. వెరీ 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 సింపుల్. ఈ ఏఎక్స్ ప్లస్ బి అనేది ఇక్కడే కాదమ్మా, ఎక్కడైనా అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి అన్నారు అనుకోండి, లేదా సైన్ 2x సైన్ 3x ఏదో ఒకటి అడిగినారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏ కాస్ ఏఎక్స్ ప్లస్ బి, అంతే. ఏ కాస్ ఏఎక్స్ ప్లస్ బి, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా అన్నిటికీ అప్లై అవుతుంది. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్లో కూడా మనం అప్లై చేయగలుగుతాం. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఏదో పాయింట్ ఇచ్చినారు, ఒక క్వశ్చన్ ఇచ్చినారు, చూద్దాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ 3 ఇంటూ ఈ పవర్ 2x. సో ఎంత వస్తుందండి, 3 బయటికి లాగేయండి ఫస్ట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ 2x ఎంత, 2e పవర్ 2x. ఇప్పుడు మనం యూజ్ చేసిన కాన్సెప్టే. ఎంత వస్తుంది, 6 ఇంటూ ఈ పవర్ 2x, అంతే. అంటే నేను ఇక్కడ ఇంత సింపుల్గా చేసేస్తున్నా అని చెప్పేసి క్వశ్చన్స్ కూడా ఇంత ఈజీగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. నేను జస్ట్ బేసిక్ చెప్తున్నాను కాబట్టి కొంచెం ఈజీగా రిజిస్టర్ అవ్వాలి అని చెప్తున్నాను అంతే. సో విత్ డెరివేషన్ కూడా చెప్తుంది, మీకు గుర్తుంటుంది అని చెప్పేసి, అంతే. ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమం ఇవే లాస్ట్, ఇంకా ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్. సో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లో డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎంత అవుతుంది అంటే 1/√1 మైనస్ x². దీనికి జస్ట్ మైనస్ యాడ్ చేస్తే కాస్ ఇన్వర్స్ అయిపోతుంది. నెక్స్ట్ ట్యాన్కి రాసుకున్నాం, 1/1 ప్లస్ x². సేమ్ దీనికి మైనస్ యాడ్ చేస్తే వీడు అయిపోయినాడు, 1/1 ప్లస్ x². అయిపోయిందా. నెక్స్ట్ సీకెండ్ ఇన్వర్స్కి రాసుకున్నాం. సీకెండ్ ఇన్వర్స్కి ఎలా వస్తుంది, 1/mod x √x² మైనస్, ఇక్కడ జస్ట్ మైనస్ యాడ్ చేయడమే, mod x √x² మైనస్ 1. అయిపోయింది. పెద్ద కష్టమైంది, కొంచెం కష్టమే, కొంచెం బేర్ చేయండి, అలవాటు అయిపోద్ది. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత, 1/√1 మైనస్ x². దానికి మైనస్ యాడ్ చేస్తే కాస్ ఇన్వర్స్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాన్ ఇన్వర్స్కి ఎంత, 1/1 ప్లస్ x². కాట్ ఇన్వర్స్కి ఎంత అవుతుంది, దాని ముందు మైనస్ పెడితే అయిపోయింది. నెక్స్ట్ సీకెండ్ ఇన్వర్స్కి ఎంత, 1/mod x √x² మైనస్ 1. సో కొసీకెండ్ ఇన్వర్స్కి ఎంత, -1/mod x √x² మైనస్ 1. డన్. సింపుల్. సో ఇక్కడికి మెజారిటీ ఆఫ్ ద ఫార్ములా అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుంటూ వద్దాం. చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x -1/x². ప్లీజ్ ఇదే వీడియో ఒక 2-3 టైమ్స్ చూడండి, మీకు అలవాటు అయిపోతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x -1/x², డిఫరెన్షియేషన్ ఆఫ్ √x 1/2√x. అర్థం కాకుంటే మళ్ళీ డెరివేషన్ చూడండి. నెక్స్ట్ సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ వస్తుంది, కాస్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ వస్తుంది, ట్యాన్ని డిఫరెన్షియేట్ చేస్తే సీకెంట్ స్క్వేర్ వస్తుంది. అదే సీకెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే సీకెంట్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ కాట్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ కొసీకెంట్ స్క్వేర్ వస్తుంది. కొసీకెంట్నే డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ వస్తుంది. అయిపోయింది, డన్. సో ఐ హోప్ ఏఎక్స్ ప్లస్ బి కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఉంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి రండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ uv డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అయిపోయింది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u/v. అండ్ మళ్ళీ చెప్తున్నాను, uv అనేవి కాన్స్టెంట్స్ కాదండి, కాదు. uv ఆర్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫైన్ అయిన 2 వేరియస్ ఫంక్షన్స్ ఏవైనా చెప్పచ్చు. సో u/v చేస్తే ఎంత వస్తుంది, v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ డివైడెడ్ బై v² అయిపోయింది. నెక్స్ట్ లాగరిథమిక్. సో న్యాచురల్ లాగ్ ఎక్స్, జనరల్ లాగ్ ఎక్స్కి ఎంత వస్తుంది, 1/x వస్తుంది. అలా కాకుండా లాగ్ ఎక్స్ బేస్ ఏ చేస్తే ఎంత వస్తుంది, 1/x log a వస్తుంది. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఈ పవర్ మైనస్ ఎక్స్కి ముందేమవుతుంది, ఒక మైనస్ యాడ్ అవుతుంది, -e⁻⁻x. సో డన్. నెక్స్ట్
సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాస్ ఇన్వర్స్కి దాని ముందర మైనస్ వస్తుంది అంతే. నెక్స్ట్ tan ఇన్వర్స్కి ఎంత వస్తుంది? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. కాట్ ఇన్వర్స్కి ఎక్స్కి ఎంత వస్తుంది? -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సీకెంట్ ఇన్వర్స్కి ఎంత వస్తుంది? 1/mod x √(x స్క్వేర్ మైనస్ 1). కొసీకెంట్ ఇన్వర్స్కి దాని ముందు మైనస్ వేస్తే సరిపోతుంది. డన్. ఓకేనా? నెక్స్ట్ రైట్. సో ఎన్ని ఉన్నాయి? 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 3 క్వశ్చన్స్ బేసిక్కి పెద్ద కష్టం ఏం లేవు. సో ఒకటి నేను చేస్తాను, 2 మీకు వదిలేస్తాను. సో చూడండి, మీ ప్రాక్టీస్కి మీరే చూసుకోండి అండ్ కమెంట్స్లో పెట్టండి. ఒకటి నేను చేస్తాను. సో డిఫరెన్షియేట్ e⁻3x ప్లస్ sin 4x మైనస్ √(x) అన్నది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి? e⁻3x ప్లస్ sin 4x మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? x⁻1/3 అని రాసుకోవచ్చా? అయిపోయింది. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఎంత వస్తుంది చెప్పండి? e⁻3x ఎంత వస్తుంది? 3e⁻3x. అయిపోయింది. నెక్స్ట్ sin 4x ఎంత? 4 cos 4x మైనస్ x⁻n ఇంటూ x⁻n మైనస్ 1. సో 3e⁻3x ప్లస్ 4 cos 4x మైనస్ 1/3 ఇంటూ x⁻−2/3. ఇంకా మీరు ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ప్లీజ్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x ఇంటూ cos x. సో ఇది ఎలా ఉందండి? యూవీ ఫార్మాట్లో కనిపిస్తుందా? క్లియర్గా కనిపిస్తుంది. సో u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. సో u ఇంటూ v డాష్ ఎంత వస్తుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x మైనస్ sin x వస్తుంది ప్లస్ v ఇంటూ u డాష్. u డాష్ ఎంత? e⁻xకి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత? e⁻x అంతే. సో e⁻x కామన్ తీసేయండి. e⁻x కామన్ తీస్తే ఎంత? మైనస్ sin x ప్లస్ cos x లేదా cos x మైనస్ sin x. అయిపోయింది. రైట్. మీరు నేను చేసేస్తున్నా, నేను మర్చిపోయినా అనుకుంటున్నాను. నేను మర్చిపోలేదు, నేను చేస్తున్నాను. మీరు కూడా జస్ట్ ఒకసారి పాస్ చేసి మీరు చేయండి. మీరు మీ రఫ్లో చేసి క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్ట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి. మేబీ నేను తప్పు చేసి ఉండొచ్చు, కరెక్ట్ చేయండి. నేను కూడా నేర్చుకుంటాను. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 sin x/x³ u/v క్లియర్గా కనిపిస్తుంది. సో v ఇంటూ u డాష్ 2 sin x ఎంత అవుతుంది? 2 ఇంటూ cos x అవుతుంది మైనస్ u ఇంటూ v డాష్ x³ 3x² డివైడెడ్ బై ఎంత వస్తుంది? x³ హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేనా? v² కదా. సో కామన్ ఏం తీయొచ్చు చూడండి ఒకసారి. కామన్ ఏం తీయొచ్చు? x² కామన్ తీయొచ్చా? x² కామన్ తీయొచ్చా? తీస్తే ఎంత వస్తుంది? 2x cos x మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది చూడండి? 2 ఇంటూ 3 6 sin x డివైడెడ్ బై కింద ఎంత వస్తుంది? x³ హోల్ స్క్వేర్. సో x⁻6 తీసేయండి, x⁻4 వస్తుంది. అయిపోయింది, ఇదే ఆన్సర్. 2x cos x మైనస్ 6 sin x డివైడెడ్ బై x⁻4 అంతే, సింపుల్. సో ఇక్కడ జస్ట్ మనం ఒక 15 to 16 ఫార్ములే కొత్తవి నేర్చుకున్నాం. అంటే మీకు ఆల్రెడీ తెలిసినవి జస్ట్ ఒక్కసారి రివిజన్లా చేసినాం అనమాట. దాంతోపాటు కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసినాం. సో బేసిక్ డిఫరెన్షియేషన్ ఇలానే ఉంటుంది. సో దీని తర్వాత వచ్చేసి లిమిట్స్ కంప్లీట్ చేసేద్దాం. ఒకటే సింగిల్ వీడియో ఒక ½ an hour to 1 hour మధ్యలో ఉంటుంది ఆ వీడియో. సో ఆ వీడియోతో మనము లిమిట్స్ గురించి ఎటువంటి క్వశ్చన్ ఇవ్వనండి మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? 1 or 2 మార్క్స్ అక్కడ వచ్చేస్తాయి అంతే. రైట్. సో మీకు గనక నిజంగా నేను హెల్ప్ చేస్తున్నట్టయితే కొంచెం ఓపిక చేసుకొని మరీ వచ్చినాను వీడియో చేయాలి అని చెప్పేసి. యాక్చువల్గా న్యూ ఇయర్ తర్వాత అనుకున్నాను కానీ బట్ ముందే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో నా కోసం లేదా మీకోసం మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. అండ్ నచ్చితే లైక్ కమెంట్ అనేది మీరు ఆటోమేటిక్గా మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.